ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? మీరే చూసి చెప్పాలండి. ఇన్ని చేపలు కదా! ప్రాఫిట్టే వచ్చిందక్క అనుకుంటారేమోండి పప్పులో కాలేసినట్టే. సో, వీడియో అంతా చూసి ప్రాఫిటో, లాసో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మేమేసిన దానికి ప్రాఫిట్ అనే అనుకున్నానండి. కానీ ఇలా వస్తదని అస్సలు అనుకోలేదనమాట. ఇంకిక్కడ కౌంట్ ఎంతొచ్చిందో అయితే నోట్ చేసుకుంటున్నాను. అండ్ ప్రాఫిట్ వచ్చిందో, లాస్ వచ్చిందో మొత్తం వీడియో చూసి మీరే చెప్పండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచన పవన్ వ్లాగ్స్. ఈరోజైతే మా చేపలు అండి రొయ్యల చెరువు పట్టుబడండి. ఎలా ఉంది, ఎంత వచ్చింది ఏంటో మీరు చూసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా అక్కడికి స్టార్ట్ అవుతుంటే మా పాప చూడండి నాకన్నా ఫస్టే వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ డాడీతో నేను వస్తా డాడీ అని చెప్పి ఎంత స్పీడ్గా వెళ్తుందో అసలు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వచ్చేసాం అనమాట. మార్నింగ్ సన్ రైజెస్, చెరువు అండ్ పచ్చని చెట్లు, పొలాలు మధ్యన అసలు ఎంత బాగుందోనండి. ఆహ్లాదకరంగా ఉందనమాట. మొత్తం గ్రీనరీయే. సో, పట్టుబడి చూడడం అయితే మా వారు ఫస్ట్ టైం అనమాట. సో, ఇదైతే మాదేనండి చెరువు. సో, మేము రాకముందే ఇక్కడ 2 ఇంజిన్‌లు పెట్టయితే మొత్తం వాటర్ అన్నీ అయితే బయటికి పంపించేశారనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈటినైతే ఇంజినాలు అంటారు. వీటిల్లో ఆయిలేసి అయితే మనం లోపలున్న వాటర్‌నంతా బయటికి పంపేయొచ్చు. సో, ఇది నైట్ టైమ్ ఏస్తే ఒక 4 అవర్స్‌కి అలా టైం కౌంట్ చేసుకుంటూ వెళ్ళి ఆయిల్ అయితే వేయాల్సొస్తదనమాట. సో, ఇలా నీళ్ళన్నీ తోడేసిన తర్వాత అయితే ఇదైతే మా బాబాయ్ వాళ్ళ చెరువండి. మా పక్కనే ఉంటదనమాట. మధ్యలో గట్టు మాకొచ్చేసి ఉంటది. సో, ఇంకిక్కడ ఇద్దరు వాళ్ళ అబ్బాయిల్ని అండ్ వర్కర్స్ ఉంటారు కదండీ! వర్క్ చేసేవాళ్ళు వాళ్ళనైతే ఒక 7 మెంబర్స్‌నైతే పిలిచామనమాట. వాళ్ళు పట్టుబడి చేసేంత వరకైతే 500 అనమాట ఇవ్వాల్సింది ఒక్క పర్సన్‌కి. సో, 7 మెంబర్స్ కాబట్టి 7 ఫైవ్స్ అనమాట. సో, ఇక్కడ నీళ్ళన్నీ దిగిపోయినాయండి. మధ్యలో ఖాళీగా ఉన్నదైతే బెడ్ అంటారనమాట. చుట్టూ కొంచెం వాటర్ ఉన్నాయి కదా! 4 సైడ్స్. వాటిలో ఇంకా చేపలు, రొయ్యలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా బెడ్‌లో అయితే ఏముండవు. వాటర్ అన్నీ దిగేసినాయి కాబట్టి ఇంక ఈ 4 సైడ్స్ కూడా ఇంజిన్ అలా ఏసి అయితే తోడుతా ఉంటారు వాటర్‌ని. సో, ఇక్కడ మా పాప అండ్ మా వారైతే కూర్చున్నారనమాట. మిగతా వాళ్ళైతే గనుక ఇలా వర్క్ చేస్తారు. సో, ఇక్కడొచ్చేసి ఈయనైతే రొయ్యల అబ్బాయి దగ్గరనమాట. రొయ్యలు ఎంత కౌంట్ వచ్చినాయి, ఎంత సైజులో ఉన్నాయి అని చూసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారనమాట. ఓకే. వీళ్ళ సరుకు తీసుకెళ్ళొచ్చా లేదా అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే వస్తారు. సో, ఇంకిక్కడ మన చెరువులోని చేపలు తీసుకొచ్చేసి మా బాబాయ్ వాళ్ళ చెరువులో వలలు కట్టారు కదండీ! ఆ వలల్లో అయితే చేపలనేస్తారనమాట. బయటికి పోకుండా అయితే వలల్లో ఉంటాయి. ఎందుకంటే చెరువు అయ్యేంత సేపు కూడా అయి బతికే ఉండాలి కాబట్టి సో, ఇలా వల అయితే వేస్తే వాటర్‌లో అయితే ఉంటాయన్నమాట. ఎటు వెళ్ళిపోకుండా చుట్టూ నెట్ అయితే కట్టేశారు. అండ్ ఇక్కడ ఇంకా నీళ్ళు దిగిపోయినాయి కాబట్టి ఇలా వలతో అయితే లాగుతూ వస్తారనమాట చేపల్ని. చూసారా ఇక్కడ ఇంకా కొట్టుకుంటుంది. సో, దాన్నయితే పట్టుకొచ్చి ఏసేస్తారనమాట ఇప్పుడు టబ్‌లో. సో, ఇలా అయితే చూసుకుంటూ ఒక్కొక్కటి తీసుకురావాలని లేకపోతే గనక మిస్ అయిపోతాయన్నమాట. సో, చూసాం కదా! ఇదిగోండి ఇలా అయితే తీసుకొస్తారనమాట. అంటే ఇప్పుడిక్కడ పట్టుబడి పట్టేవాళ్ళందరూ మాకు తెలిసినోళ్ళేనండి. అంటే మొత్తం మా ఊరే కాబట్టి అలా తీసుకొస్తారనమాట. చూసారా ఇంత నీటి కొంగలు అండ్ మామూలు కొంగలైతే వాలుతాయి. ఎందుకంటే ఇంకా అందులో రొయ్య పిల్లలు గాని ఏమన్నా ఉంటాయి కదండీ! వాటిని తినడానికి. సో, చెరువులోంచి అప్పుడే ఫ్రెష్‌గా ఒక రొయ్య అయితే వచ్చిందనమాట. సో, దాన్నయితే తీసుకొని నేనైతే వీడియో తీస్తున్నాను. సో, ఇంకటి మా వారైతే ఫోటోస్ తీసుకుంటున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. చూసారా అండి? అంటే సైజ్ కూడా బానే ఉన్నాయన్నమాట. మేము అనుకున్న సైజయితే రొయ్యలొచ్చినాయి గానీ, చేపలైతే రాలేదండి. సో, అక్కడే డిసప్పాయింట్ అయ్యాము. సో, చిన్నప్పుడైతే మేము కూడా చెరువులో దిగైతే పట్టుబడి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టయితే దిగలేదు. లేకపోతే మేము కూడా దిగేసేవాళ్ళమాట. మాకు వచ్చండి పట్టుబడి పట్టడం చిన్నప్పటి నుంచి మేము పల్లెటూరులోనే పెరిగాం కాబట్టి, మేము పట్టగలమనమాట. మేము రొయ్యలు ఇలా సంచి తీసుకెళ్ళి రొయ్యలనైతే గనక తీసుకొచ్చేవాళ్ళం. అది నేను మా వారికి ఇక్కడ చెప్తున్నాననమాట. మా వారి ఎక్స్‌ప్రెషన్ చూడండి. అన్నట్టుగా చూస్తున్నారు. సో, ఇంకనైతే మామూలుగా చిన్న వీడియో అయితే తీసుకున్నామండి. ఇద్దరం గుర్తుండాలని చెప్పేసి చెప్తుంటే, "మరి ఎళ్లి నువ్వు కూడా పట్టొచ్చు కదా!" అని అంటున్నారు. వద్దులే అన్నాను. సో, ఇంకిక్కడైతే మా డ్యాడీ ఇక్కడ వాటర్ అనేది వెళ్తాయి కదా అండీ! వాటికైతే రిమూవ్ చేస్తున్నారనమాట అక్కడ మట్టి అనేది. సో, ఇంకా రొయ్యలు పట్టుకునేవాళ్ళు కూడా నుంచున్నారనమాట. ఇక్కడ మధ్యలో ఏంటంటే ఇంజిన్ ఆపుతూ, ఆన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాటర్ అనేది దిగుతూ ఉన్నాయి కదండీ! సో, రొయ్యలు కూడా దెబ్బ తినకుండా ఉండడానికి ఒకేసారి అన్ని వాటిని బయటికి పంపించకుండా, అన్నీ లోపల ఉంచకుండా కొంచెం కొంచెం సేపయితే వదలాలనమాట. సో, ఇక్కడ మా బాబాయ్ అయితే అదే చేస్తున్నారండి. కొంచెం వదులుతూ అట్టి పెడుతూ, వదులుతూ అట్టి పెడుతూ అయితే ఎనకాలొచ్చేది నరేష్ బావ అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ అల్లుడు. సో, మెయిన్ అయితే వీళ్ళిద్దరైతే నుంచొని చూస్తున్నారనమాట. అంతా చెక్ చేసుకుంటున్నారు ఎక్కడ ఎలా ఉంది అని చెప్పేసి. అప్పుడే మా అమ్మ అయితే వచ్చింది. మా బుడ్డని నా దగ్గర నుంచి మా అమ్మ దగ్గరికైతే వెళ్ళిపోయింది. మా బుడ్డదాని రియాక్షన్ ఏంటంటే, "ఏంటమ్మా ఇక్కడ" అంటే, "కక్క" అని చెప్తుందండి. ఫిష్ అనకుండా కక్క కక్క అని అడుగుతుందనమాట. కక్కలు పడుతున్నారంట.
సో, మా మా బుడద కామ్‌గా ఉందని చెప్పేసి మా వారు చూడండి దాన్ని ఏడిపించడానికి అని చెప్పేసి ఎలా అయినా సరే చేస్తున్నారనమాట. సో, ఇంకా ఈ కొంగలన్నీ అయితే ఇంక అక్కడ నాన్న టపాసేసేపాటికి ఇటువైపయితే వచ్చేసినియండి. ఇక్కడ మధ్యలో మీకు చెరువులో మేతలు కనిపిస్తున్నాయి కదా! చేపలకైతే మేతలు అలా కడతారండి. ఒక మధ్యలో వైర్ కట్టి సంచుల్లో అయితే మేతనేసి కడతారనమాట. అయ్యొచ్చి అందులో తింటాయనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు లైన్‌గా కట్టున్నాయి ఇక్కడ. అంటే మనం ఒకసారొచ్చి మేతేసేస్తే అది 3 టైమ్స్ దాకా వస్తదనమాట. మనం ఇంకా రావక్కర్లేదండి అప్పుడు. సో, ఇంకిక్కడ రెడ్ కలర్ షర్ట్ ఏసుకున్న అంకులయితే రొయ్యలనయితే ఇలా నెట్ వలలో ఏసుకొచ్చి ఇక్కడ నీళ్ళలో అయితే ముంచి లేపుతారనమాట. దానికున్న బురద, మట్టి అంతా వదిలిపోతాయండి. ఇంకా వచ్చిన వాళ్ళందరికైతే టీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుందనమాట మా సిస్టర్ ఇక్కడ. సో, చెరువులో నుంచి తీసుకొచ్చి ఇక్కడ గట్టు మీద ఒకళ్ళు పెడితే, ఇంకొకళ్ళైతే ఇలా వేస్తారనమాట. ఇక్కడ అంకులయితే ఇందాక చెరువులో ముంచారు కదండీ! ఆ నెట్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెడతారనమాట. మా వారైతే ఇంకా ఫోటోస్ అండ్ వీడియోస్ తీశారు కదా! దాన్ని ఎడిట్ చేస్తున్నారనమాట. ఇంక ఈ మంచమొచ్చేసి మా నాన్నయితే నైట్ ఇక్కడే స్టే చేశారండి 2 డేస్. మనం ఇంజినేసిన దగ్గర నుంచి అయితే నైట్ ఇక్కడే ఉన్నారనమాట. సో, ఇంకా ఆ మంచం మీదయితే వీళ్ళిద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు. ఎందుకంటే చేపలు గానీ, రొయ్యలు గానీ వేస్తే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. పసిపిల్లలని ఎలా చూసుకుంటామో సేమ్ అలాగే చూసుకోవాలి. తినే ఫుడ్ గానీ, దానికి మెడిసిన్ కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అసలు. అసలు చాలా ప్రాసెస్ ఉంటదనమాట. మాకు మధ్యలో ఫ్యాన్స్ కూడా ఉండేయండి చెరువుకి. ఆ ఫ్యాన్స్ అనేది ఇప్పుడు తీసేసాము కుదరక. సో, వేసవికాలంలో ఏంటంటే మనకెలా గాలేదో వాటికి సేమ్ అలాగే గాలేదండి. సో, ఫ్యాన్స్ ఏస్తే వాటికి గాలేస్తాయనమాట అప్పుడు. సో, ఈ అంకుల్ అయితే మళ్ళా సెకండ్ ట్రిప్ అయితే ఇలా వచ్చేసి నీళ్ళల్లో టిప్ చేసి తీసేసారనమాట. ఇంకా రొయ్యలన్నిటిని ఇలా ట్రేలో అయితే వేసేస్తారనమాట. ఇంకిందులో బతుకున్నవి, చనిపోయినయి ఏదన్నా వేస్ట్ వస్తే గనక అంతా తీసేస్తారు. ఇక్కడే తీసేసి బయటికి పంపిస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ చిన్న చేపలయితే వచ్చింది తీసేశారు. సో, ఇక్కడే 2, 3 టైమ్స్ అయితే చెక్ చేసుకొని ఇంక బయటకైతే పంపిస్తారనమాట వీటిల్ని. అండ్ ఇంకా రొయ్యలైపోతే చేపలండి. చేపలనైతే ఇలా సంచుల్లో వేసుకొచ్చి ఇక్కడ నెట్ కట్టుకున్నాం గదా! ఆ నెట్‌లో అయితే గనక వేసేస్తారనమాట. ఇంకా ఉన్నంత సేపు ఆ నెట్‌లోనే ఉంటాయండి. బయటికెళ్ళే ఛాన్స్ అయితే ఉండదనమాట. ఒక్క ఫిష్ కూడా మిస్ అవ్వదండి. అన్నీ సేఫ్‌గానే ఉంటాయనమాట వీటిల్లో. బట్ ఈ ప్రాసెస్ కూడా పట్టే ప్రాసెస్ కూడా చాలా ఇదిగా ఉంటదండి. ఇక్కడింకా వీళ్ళందరికీ టీ అయితే ఇచ్చిందనమాట మా చెల్లి. వీళ్ళు ఇలా తాగుతూ అయితే బాబమ్మ అయితే ఇలా ఇంకా కూర్చున్నారనమాట కాసేపు. అండ్ వీటికి పెట్టే మెడిసిన్ కూడా సేమ్ అలాగే ఉంటదండి. ఒక చేపకి మేత కట్ట తీసుకోవాలంటే ఒక 1100, 1200 అవుతండి. అదే రొయ్యలకైనా కూడా సేమ్ అలాగే ఉంటదనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇంకా లాస్ట్‌లో వాటరన్నీ బయటికి పంపించేసాం కదా! ఉన్న ఆటిలతో ఇలా వల అయితే వేసి లాగుతారనమాట బయటికి. అంటే ఇంకా బయటకొచ్చేస్తాయి కదండీ! వాటర్ అంతా వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా లాగుతారనమాట. ఇంకా లాస్ట్‌లో అయితే మళ్ళా వీళ్ళందరూ ఎళ్లి హ్యాండ్స్‌తో అయితే గనక చూస్తూ తీసుకొస్తారనమాట. అంటే మాక్సిమం 1 ఆర్ 2 కానీ మిస్ అవ్వండి. ఒకవేళ మిస్ అయితే ఇంకా చేసేదేం లేదు. బట్ చాలా జాగ్రత్తగా అయితే చూసుకొస్తారనమాట. ఇంకిందాక మనం నెట్‌లో అయితే చేపలేసాం కదండీ! సో, ఇగోండి ఇవి ఇంత సేఫ్‌గా అయితే ఉంటాయనమాట. ఇంకా ఈ చేపలనన్నీ అయితే లాస్ట్‌లో మొత్తం చెరువంతా పట్టేసిన తర్వాత ఇలా ఒక్కొక్క పర్సనల్ ఒక సంచి తీసుకొచ్చి ఇద్దరు మనుషులు నుంచున్నారు కదండీ! వాళ్ళైతే చేపలను సంచిలో వేస్తే ఈ చేపల సంచి అనేది బయటికి తీసుకెళ్తారు. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ 25 కేజీస్ సంచండి ఇది. అందులో అయితే 20 కేజీస్ అలా పడతాయి కదా! ఇలా నెత్తి మీద అయితే ఎత్తి తీసుకెళ్తారనమాట. బయటికి తీసుకెళ్ళి అక్కడ పెడతారనమాట. ఇలా వేసి ఇంకా ఎవరికల్లా తీసుకెళ్ళిపోతారండి ఇంకలా. సో, ఇంకిలా చేపలనైతే ఇంక సంచిలో తీసుకెళ్ళి బయటైతే వేస్తారనమాట అక్కడ. బయట జరిగే ప్రాసెస్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి 100 కేజీస్ నుంచి ఇంకా అబోవ్ ఉండి, బిలో కూడా ఉన్నయండి. ఇంక అప్పుడే మా బావగారోళ్ళండి మా అక్క వాళ్ళైతే వచ్చారనమాట. ఇంక బుడదనైతే మా అక్కకిచ్చేసి నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాననమాట. లాస్ట్ ఇంకా చెరువయితే ఇలా ఉందండి. మొత్తం నీళ్ళన్నీ బయటికెళ్ళిపోయాక రొయ్యలు, చేపలన్నీ తీసేసిన తర్వాత. ఈ చేపలను కూడా కొంచెం సంచుల్లో ఏశారు కదండీ! ఇక్కడైతే నెట్ కూడా దగ్గరికి కట్టుకుంటున్నారనమాట. దగ్గరికి రావడానికి అప్పుడు. ఇలా కర్రలనైతే దగ్గరికి పాదుకుంటూ నెట్ అనేది కొంచెం దగ్గరికి కట్టుకుంటారండి. చేపలను చూసారా బందీలయిపోయని చెప్పేసి ఎలా కొట్టుకుంటున్నాయో అందులో. సో, ఇంకెళ్ళి మిస్ కాకుండా అయితే చేస్తారనమాట. ఇంక ఈ చేపలనన్నీ అయితే బయటికి తీసుకెళ్తారు కదండీ! ఇంక ఈ గట్టు మించి బయటికి తీసుకెళ్ళి బయటయితే ట్రేస్ ఉంటాయనమాట. ఆ ట్రేస్ చుట్టూలో అయితే ఏస్తారు. బయటికి వెళ్ళకుండా ఇక్కడ కూడా సేఫ్టీ అనమాట వీటికి. అండ్ వీటిలో వేసిన ఆటిలనైతే ఇంకక్కడ అట్టిపెట్టి వ్యాన్ అయితే వస్తదండి చేపలకి. ఆ వ్యాన్ పక్కనైతే మనం కాటా పెట్టుకొని, కాటాలో ఎంత ఏంటి అని చూసుకొని అయితే వేస్తాం. ఇదిగోండి వ్యాను. సో, ఇంక వ్యాన్ కూడా రెడీగా ఉందన్నమాట. ఇంకా మూటలు రావాల్సినయి ఉన్నాయి. అన్నీ ఏసాకైతే లెక్కేస్తారు. అండ్ అక్కడ చెక్ చేసాం కదా! ఇందాక మనం చెరువు దగ్గర. సో, మళ్ళా బయట కూడా చెక్ చేస్తున్నామనమాట. ఆ ట్రేలో ఉన్న ఫ్రాన్స్ అన్నిటినైతే బయట ఇలా వేసి పెద్ద వేటికి, చిన్న ఏటికి బతికున్నాయి అని చనిపోయినయన్ని సెపరేట్ చేసేస్తున్నారు. అండ్ రొయ్యలు మేము అనుకున్నంత రాలేదు కానీ బట్ బానే వచ్చినాయండి. పర్లేదు.
అండ్ ఇంకా ఈ చేపలొచ్చేసి ఇలా ట్రేలున్నాయి కదండీ! ఇక్కడ కేజీస్‌గా సెపరేట్ చేసేస్తారనమాట. శీలావతులు వేరుగా, బొచ్చులు వేరుగా. అండ్ ఈ చేపలన్నిటిని ఇలా ట్రేలో ఏస్తారనమాట ఇక్కడ. ఇంకొక్కొక్క ట్రేలో 25 కేజీస్ కని ముందు మనం చేపలమ్మే ఆయనతో మనం మాట్లాడుకుంటామండి. డీలర్‌షిప్ కదా! అది మాట్లాడుకుంటాము. ఇలా ట్రేలో వేసేసాక ట్రే అంతా అయితే కాటా మీద పెడతారు. ఎక్కువ కేజీ 25 కేజీస్ కన్నా ఎక్కువొస్తే గనక చేపలు తీసేసి ఇలా 25 కేజీస్ సరిపోయాక ఇలా ట్రేలో అయితే ఏసేసి వ్యాన్ అయితే ఎక్కిచ్చేస్తారనమాట. ఇక్కడ నేను పెద్ద బుక్ పట్టుకొని రాసేస్తున్నాను అనుకుంటున్నారు. ఏం కాదండి. 25 కేజీస్ వచ్చినాయి కదా! ఎన్ని ట్రేస్ ఎళ్ళినాయి, ఎంత కౌంట్ వచ్చిందని చెప్పేసి నేను బుక్ మీద అయితే నోట్ చేసుకుంటూ ఉంటాననమాట ఇక్కడ. అండ్ అలాగే ఇందాక మనం రొయ్యలను కూడా సెపరేట్ చేసాం కదండీ! వాటినైతే గనుక ఇక్కడ ఏస్తున్నారు. కేజీకి ఎన్ని ఫ్రాన్స్ తూకుతున్నాయని. సో, మాకొచ్చేసి కేజీకి 30 ఫ్రాన్స్ అయితే తూకినియనమాట. బట్ బానే తూకినియండి ఫ్రాన్స్ వచ్చేసి. ఇంకా ఫిషెస్ కూడా అన్నీ అయిపోయినాయి లాస్ట్‌లో ఇక్కడ. ఇంకా శీలావతులని, బొచ్చులనైతే సెపరేట్ చేసేసిన తర్వాత పైకి ట్రేలో ఏసేస్తే వాళ్ళు ఐసేసుకుంటారండి చేపల్లో పైన. సో, ఇంకిక్కడ ఏసేదాకానే మన పనండి. తర్వాత నేను నోట్ చేసినయంతా ఇక్కడ నుంచున్న ఆయనకైతే చెప్పాలనమాట. ఎందుకంటే మా పట్టుబడేంత దగ్గరుండి చూపిచ్చింది ఆయనే. అండ్ చేపలేసింది కూడా ఆయనకే మేము. సో, వాళ్ళు ఎంత కౌంటొచ్చింది ఏంటి అని చూసుకొని మాకు ఫైనల్ అమౌంట్ అయితే చెప్పేస్తారు ఇంతొచ్చినియని. సో, ఎన్ని కేజీలయినియి, ఎన్ని క్వింటాలొచ్చినియని అయితే చెప్తారనమాట. ఇంక అన్నీ చేసేసుకొని ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతయితే ఇంటికెళ్ళిపోయామండి మేము. ఆల్మోస్ట్ ఇంటికెళ్ళాక ఇంకా ఆ ఫిషెస్‌ని అన్నీ బండి మీద తీసుకెళ్ళి అక్కడైతే చేపిచ్చామనమాట బయట. ఎందుకంటే చాలా వెయిట్ అయితే ఉన్నాయన్నమాట ఇవి. సో, ఇంక అన్నీ చేయాలంటే చేయలేము కాబట్టి ఇలా బయట చేపిచ్చి ఇంక మేము మా ఇంటికైతే తీసుకెళ్ళిపోయామండి. సో, ఇదండి వీడియో. ఇలా అయితే గనక చేపల చెరువయితే పడతారనమాట లాస్ట్‌లో. మొత్తం అయిపోయిన తర్వాత మాకు కావాల్సినవి కూడా మేము తీసుకొని బయటయితే చేపిచ్చేసామనమాట. అండ్ ఫిషెస్ అయితే మేము అనుకున్న కౌంట్ రాలేదు కానీ పర్లేదండి బానే అయినియి. అండ్ ఫ్రాన్స్ వచ్చేసి కూడా బానే అయినియనమాట. మేము అనుకున్న కౌంట్ వచ్చినాయి కానీ తక్కువయినియి ఫ్రాన్స్. ఫిషెస్ అయితే బానే అయినియి. సో, ఇంకా అలా అయితే జరిగిందండి మా చేపల చెరువు పట్టుబడి అనమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ ప్రాఫిట్ ఆర్ లాసో కూడా చెప్పా కదండీ! రొయ్యలైతే కొంచెం లాసేనండి. అండ్ ఫిషెస్ అయితే కొంచెం ప్రాఫిట్టే అనమాట. సో, ఇదండి ఈ వీడియో. వీడియో ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.